పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క పరిశుద్ధ దినాన ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క దినము మన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రవక్త వి సత్యదాస్ గారు అలాగే కుమారి సత్యదాస్ గారి యొక్క వివాహ దాంపత్య జీవితము 45 సంవత్సరాలు ముగించుకుని నూతన సంవత్సరంలో ప్రభువు నడి విధానం బట్టి ఉదయకాల ఆరాధనంతరము కృతజ్ఞత కూడిక ఉంటుంది. ప్రతి వారు సకాలంలో ఆరాధన 10 కల్లా రావాల్సిన కోరుచున్నాం. ఆరాధనంతరము కృతజ్ఞత కూడిక అలాగే ప్రేమ విందు ఉంటుంది. ప్రతి వారు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొవలసిన కోరుచున్నాం. మరి ముఖ్యంగా దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయతల జీవితం ఇంకనూ అనేక మందికి ఆశీర్వదకుండాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now am found. Was blind, but now I see. 'Twas grace that taught my heart to feel, and grace my fears relieved. How precious did that grace appear the hour I first believed. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now am found. Was blind, but now I see. 'Twas grace that taught my heart to feel, and grace my fears relieved. How precious did that grace appear the hour I first. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 37 అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నేటి ప్రభు యొక్క ఆరాధనలకు వస్తున్న మన జీవితంలో ఒక ప్రశ్న ఉండొచ్చు.
ఆయన ఎందుకు నేను ఆరాధించాలి అని చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఆయన గొప్ప కార్యములను మన పట్ల చేయను. నిజమే, ఒకానొక సమయంలో మా తల్లిదండ్రులు, దేవుని యొక్క సేవకులు, ప్రవక్త సద్దాసాయి గారు అమ్మగారు, వారు ఆ సమస్తము కోల్పోయినప్పుడు ఎవరూ వారిని ఆదరించలేదు, ఓదార్చలేదు, ప్రేమించలేదు. నశించిపోతున్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు తన కృపలో భద్రపరిచి వారిని అంచెలంచెలుగా ఆస్వాదించి ఈ దినం చూసినట్లయితే నిజముగానే వాక్యం ప్రకారము మనం గ్రహింపలేని గొప్ప కాలుచినట్టుగా ఈరోజు మాకైతే తెలియదు ఇంత ఆశీర్వాదంతో ఉంటామని. అది కేవలము దేవుని మహా కృప. కేవలము మా తల్లిదండ్రులనే దేవుడు ఆశీర్వదించలేదు, ఆయన ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడ్డాయి. పర్ల కుటుంబం పరిచయాల అనేక సంఘాలు నిర్మించబడ్డాయి. అనేక మంది విశ్వాసులు స్థిరపడ్డారు. అలాగే వారు కలిగిన 3 బిడ్డల యొక్క జీవితాలను కూడా ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంచినాడు. ఎందుకంటే ఆయన కార్యములు గొప్పవి, అవి మనకు గ్రహింపలేనివి. ఒకనొక సమయంలో ప్రభువును పిలిచినప్పుడు అది చాలా చిన్న గది, కానీ ఆ సమయంలో ఆత్మీయ తండ్రి గారు దేవుడు ఇస్తున్న వాగ్దానాలు చూసినప్పుడు నిజంగా అది గ్రహింపలేనిది. కానీ ఆ నమ్మిన వల్ల ఈరోజు మేము చూడగలుగుతున్నాము ఆశీర్వాదం. నిజమే నా ప్రియ కుమారుడు కుమార్తె, ప్రభువు నీ పట్ల కూడా ఒక గొప్ప కార్యాన్ని ఆశపడుతున్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చేయవలసిన ఒకటే, ఆయన కార్యములందు నమ్మికుంచు, ఆయన మీద ఆధారపడు. ప్రభు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని కొన్నాళ్ళు ఇదనైనా ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చిన నూతన దయాకిడోటి వందనాలు. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతి మహిమ. అలాగే ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నువ్వు గ్రహింపలేని కార్యం చేయగల సమర్థుడు ప్రభా. ఇక నీ బిడ్డల పక్షమున మీరే వ్యాజ్మానండి, నీ గొప్ప అద్భుతమైన కార్యములు చేసి వారిని ఆశీర్వదించి బలపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నమ్మకుంచండి, దేవుడు ఊహించలేని కార్యాల పట్ల చేయను గాక. ఉదయకాల ఆరాధన ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.